2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చింది. చేంజ్ ద పీపుల్ ఆర్ చేంజ్ ద పీపుల్. ఒకటి మీరన్నా వాళ్ళు మార్చండి, లేదా వాళ్ళనన్నా మార్చేయండి అంతే. అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది. పేపర్ మీద పెట్టుకుని రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. అవును అంటే అనుకుంటాము ఊరికే కదా అని చెప్పారు. లేదు, అందులో నిగూఢ రహస్యం ఒకటి ఉంటుంది అనమాట. ఎనీవేస్, అంటే రెండు బలాన్ని ఇచ్చేటువంటివి, మళ్ళీ రెండు కొత్త ఎనర్జీని ఇచ్చేటువంటివి. అవును అవును గుడ్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మాట్లాడే అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి మిలినియర్ రిచువల్. రిచువల్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ వర్డ్ అండి. అంటే రోజు రెగ్యులర్గా లేదా కొన్ని రోజుల పాటు చేసే ఒక యాక్టివిటీనే రిచువల్ అంటారండి. రిచువల్. సో మిలినియర్ రిచువల్ అంటే ఏంటి? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మిలినియర్ రిచువల్ అని చెప్పేసి. ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇది, ఎప్పుడు చేయాలి? నేను ఇప్పుడు చెప్పబోయే యాక్టివిటీ ఎప్పుడు చేయాలంటే డూ దిస్ 1 hour, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత 1 hour తర్వాత, ఆఫ్టర్ సన్సెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మనకి ఈవినింగ్ 6 o'clockకి అంటే సూర్యుడు అస్తమిస్తాడు. సో 7 గంటలకు ఆ టైంకి, అంటే ఈవినింగ్ 7 గంటలకు ఆ టైంకి చేయండి. సో అయితే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎప్పుడు చేయాలో చెప్పాను, ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల నేను 3 months బ్యాక్ నుంచి చేస్తున్నాను ఈ యాక్టివిటీ. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది. నేను ఏం చేస్తుంటే ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నాను, ఫస్ట్ నా మీద నేను ప్రయోగం చేసుకుంటాను. అది రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను మీకు యూట్యూబ్లో చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే పెద్దగా, అంటే ఈ యాక్టివిటీ దేనికంటే చిన్న చిన్న అమౌంట్స్కి కాదండి. అంటే 5,000 రావాలి, 10,000 రావాలి కాదు, దానికి పనిచేయదు. పెద్ద పెద్ద అమౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు స్టక్ అయిన మనీకి రావాలంటే ఈ యాక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది. పెద్ద అమౌంట్స్కి మాత్రమే ఈ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. సో పెద్ద పెద్ద స్కేల్స్, ఒక 1 CR కావాలి, 2 CR కావాలి, 5 కోట్లు, 10 కోట్లు కావాలన్న వాళ్ళు మాత్రమే సో ఈ యాక్టివిటీస్ చేయండి, బాగా ఉపయోగపడుతుంది. సో ఎలా చేయొచ్చు అని అంటే స్టెప్ నెంబర్ 1, జాగ్రత్తగా ఈ వీడియో వింటున్నప్పుడు బుక్కు పెన్ను పట్టుకొని రాసుకోండి, మధ్యలో పాజ్ పెట్టుకోండి. సో ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలంటే మన చుట్టూ ఉన్న స్పేస్ నెగిటివ్గా ఉంటే, మన దగ్గర నెగిటివ్ పీపుల్ వస్తుంటారు. అంటే మన చుట్టూ ఏ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ తగ్గట్టుగానే మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తుంటారు, మన మీద కామెంట్లు చేసే వాళ్ళు వస్తుంటుంటారు, మనకి ఏదో సమస్య పెట్టే వాళ్ళు వస్తుంటారు. బికాస్ ఈ ఎనర్జీ ఏం చేస్తుంటే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట. వాళ్ళని ఆవాహయామి అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీని మనం ఏం చేయాలి? క్లెన్స్ చేయాలి. మీరు పాజిటివ్గా ఉంటూ మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటే నో యూజ్ అండి. మళ్ళీ చెప్తున్నాను. సో అప్పుడు మన చుట్టూ ఉన్న ఎనర్జీని మనం ఎలా చేసుకోవాలంటే ఒక కర్పూరాన్ని మీరు వెలిగించండి, ఒక దగ్గర పెట్టి కర్పూరాన్ని వెలిగించండి. అలా కర్పూరాన్ని వెలిగించడం వల్ల కూడా ఏమవుతుందంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ మనకు ఆటోమేటిక్గా క్లెన్స్ అవుతుంది. క్లెన్సింగ్, ఫస్ట్ క్లీనింగ్ చేస్తున్నాం మనం స్టెప్ నెంబర్ 1లో. దాని తర్వాత ఏంటి బెనిఫిట్ అని అంటే ఇలా చేయడం వల్ల కూడా చూడండి మనకు ఉన్న నెగిటివ్ మనీ కర్మస్ పోతాయి. ఇక్కడ ఏంటంటే స్పేస్ క్లియర్ అవుతుంది, అండ్ ఇంకోటి మన చుట్టూ నెగిటివ్ మనీ కర్మస్ పోతాయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే అలాగ మీరు చేసినప్పుడు అంటే ఆ క్యాంఫర్ వెలిగించినప్పుడు మనం ఒకటి చెప్పుకోవాలండి. నేను ఇప్పుడు నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, స్పేస్ని క్లియర్ చేస్తున్నాను. 2 అరచేతులు పెట్టి, 2 అరచేతులు ఓపెన్గా పెట్టి, మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో టాప్ మోస్ట్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 2 అరచేతులు ఓపెన్గా పెట్టి నౌ ఐఎమ్ రెడీ టు రిసీవ్ సక్సెస్ ఆర్ మనీ అని అడగాలట. యూనివర్స్ చెప్పాలి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు? రే నాన్న రెడీగా ఉన్నావా అని అడుగుతాం పిల్లల్ని. ఓకే నాన్న, అప్పుడే అని తీసుకెళ్తాం అనమాట. సో రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. యూనివర్స్ కూడా ఎప్పుడు అడుగుతుంటుంది మనం మీరు రెడీగా ఉన్నారని. కానీ సో మీరు అందుకే 2 అరచేతులు పెట్టి ఆ క్యాంఫర్ వెలిగించినప్పుడు నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నేను ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను, నౌ ఐఎమ్ రెడీ టు రిసీవ్ సక్సెస్ అని అన్నారు అనుకోండి, యూనివర్స్ టక్ తోసేస్తుంది అనమాట. అమ్మ పెద్ద మూడతో వస్తుంది. సో అలా చెప్పింది. స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలి? జాగ్రత్తగా ఒక మిర్రర్ పెట్టుకోవాలి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఇలా ఒక మిర్రర్ పెట్టుకోవాలి. చూడండి మీ దగ్గర ఒక మిర్రర్, అంటే స్టాండింగ్ మిర్రర్ పెట్టుకోండి, ఒక స్టాండింగ్ మిర్రర్. సో ప్లేస్ ఏ మిర్రర్, చూడండి ప్లేస్ ఏ మిర్రర్, మళ్ళీ చెప్తున్నాను, ఆన్ ఏ టేబుల్ ఫేసింగ్ యూ. సో మీకు ఎదురుగా ఒక మిర్రర్ పెట్టుకోండి. మిర్రర్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఇలా నిలబడే మిర్రర్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక గోల్డ్ కలర్ క్యాండిల్, జాగ్రత్త ఇది చెయ్యండి, కంపల్సరీగా చేయండి, కంపల్సరీగా. సో ఎందుకనంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పాజిటివిటీ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, పేషెన్సీ ఉండాలి. చాలా మందికి ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా ఉండండి, పాజిటివ్గా ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు, పేషెన్సీ ఉండదు. పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతారు. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, పేషెంట్ అవ్వకుండా ఉండాలంటే పేషెన్సీ ఉండాలి. సో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా మంది వింటున్నప్పుడు సార్ ఎంత చేయాలా, మరి డబ్బు కావాలా, చెయ్యాలి. సో ఇక్కడ చూడండి క్యాండిల్ ముందు చూడండి, పుట్ ద గోల్డ్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో ఈ మిర్రర్ ఇలా పెట్టారు కదా,
సో ఈ మిర్రర్కి మధ్యలో మీకు గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించాలి. సో బిహైండ్ ద క్యాండిల్, సో మీరేం చేయాలి, ఈ క్యాండిల్ వెనకాతల మళ్ళీ చెప్తున్నానండి, ఒక 555 నోట్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 555 నోట్ ఏంటి అని అంటే 500 రూపాయలు, 50 రూపాయలు, 5 రూపాయలు కాయిన్. మళ్ళీ చెప్తున్నానండి, ఒక 500 రూపాయల నోట్. ఈ యాక్టివిటీ చేయడానికి మీకు కావాల్సిందంటే 500 రూపాయల నోట్ కావాలి, 50 రూపాయల నోట్ కావాలి, ఒక 5 రూపాయల నోట్ కావాలి. మొత్తం కలిపి ఎంత అయింది? 555 నోట్. సార్ 555 ఎందుకు పెట్టాలి అంటే 555 ఈజ్ అ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్. ఈ నెంబర్ 555 యాక్చువల్ దాని మీనింగ్ ఏంటంటే గ్రేట్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ లైఫ్లో ఫైనాన్షియల్గా మంచి చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అంటే ఈ యాక్టివిటీ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక మిర్రర్ తీసుకోవాలి, మిర్రర్ నిలబడేలాగా ఉండాలి, మిర్రర్లో మీ ఫేస్ కనిపించాలి. సో మధ్యలో క్యాండిల్ వెలిగిస్తారు. సో మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే బిహైండ్ ద క్యాండిల్, ఆ క్యాండిల్ వెనకాతల 555 నోట్ పెట్టాలండి. ఇక్కడ పిక్చర్లో మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను. సో మళ్ళీ చూడండి జాగ్రత్తగా. అండ్ ఇంకా మీరు ఏం చేయాలంటే ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిర్రర్లో ఆ ఎనర్జీ ఇన్ఫినిటీ షేప్లో కనిపిస్తుంది అనమాట, ఇన్ఫినిటీ షేప్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామో చూద్దాం. స్టెప్ నెంబర్ 3, సిజిల్ యాక్టివేషన్. ఇంతకుముందు నేను సిజిల్ గురించి చెప్పానండి. సిజిల్ ఎలా డ్రా చేయాలనేది ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేక్ అన్వర్ మనీ సిజిల్ సుమన్ టీవీ అని కొడితే వస్తుంది. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి వెతకండి, సిజిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సిజిల్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకుని రెడ్ కలర్ పెన్ మీద ఐ ఈజీలీ రిసీవ్, మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మందికి ఎలా ఉంటుందంటే ఒక 5 లక్షలు, నెలకు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు సంపాదించాలని ఉంటుంది. మధ్యలో చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. లోన్ ఒక చిన్న స్మాల్ మినిగిరి పురుగు ఇన్నర్ వాయిస్ వస్తుంది, అవుతుందా, వస్తుందా, ఎప్పుడు వస్తుంది, నాకు ఉంది కావాలని ఒక స్మాల్ ఇన్నర్ వాయిస్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఐ ఈజీలీ రిసీవ్ 1 crore, అది ఎంతైతే అంత. మీరు నెలకు ఎంత సంపాదించాలనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. నెలకు 5 లక్షల, 10 లక్షలు అని చెప్పేసి. ఈరోజు నేను చెప్తున్నాను, నెలకి 1,00,000 సరిపోదు, లక్షలు కావాలి. 1,00,000 సంపాదించాలనుకుంటే మీకు అసలు కలలేదని అర్థం, లేదా ఫ్యూచర్ని గెస్ట్ చేయలేకపోతున్నారో అర్థం. ఎవరైతే ఫ్యూచర్ని గెస్ట్ చేయలేరో వాళ్ళే పెద్దగా డబ్బుని కోరుకోలేరు. మీరు ఫ్యూచర్ని, మీరు ఎక్కువ డబ్బుని కోరుకుంటున్నారంటే ఫ్యూచర్ని గెస్ట్ చేస్తున్నారని అర్థం అండి. ఫ్యూచర్ గురించి మీకు ఐడియా ఉంది ఎలా బతకాలనేది, అలా ఉంది కాబట్టి మీరు ఎక్కువ డబ్బుని కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఎలా బతకాలి తెలియదు అన్నప్పుడు వాళ్ళు పెద్దగా డబ్బుని కోరుకోరు. సో ఐ ఈజీలీ రిసీవ్, ఆ అమౌంట్ మెన్షన్ చేయండి పర్ మంత్ ఎంత అని చెప్పేసి. నేను మిరాకిల్స్ వేసి రకరకాలుగా వస్తుంది మిరాకిల్గా అని అనుకోండి. సో ఆ తర్వాత స్టెప్ నెంబర్ 4 ఏం చేయాలంటే ఒక క్లవ్ ఆయిల్ మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో దొరుకుతుంది. సినమన్ ఆయిల్ ఆ గోల్డ్ కలర్ క్యాండిల్కి జస్ట్ అప్లై చేయాలన్నమాట. జస్ట్ ఇప్పుడు పూజ చేసినప్పుడు ఏం చేస్తారు, అన్ని సామాగ్రి బాబు, కొబ్బరికాయ ఉందా, అది ఉందా, ఇది ఉందా, అన్నీ అరేంజ్ చేసుకుంటారు. మనం కూడా డబ్బు కావాలంటే కొన్ని యాక్టివిటీస్ చేయాలి, తప్పదు. సో ఆ గోల్డ్ కలర్ క్యాండిల్కి మనం ఈ ఆయిల్, ఈ సినమన్ ఆయిల్ జస్ట్ అప్లై చేయాలి. ఇది స్టెప్ నెంబర్ 4. అప్పుడు ఆ క్యాండిల్ని మాత్రం వెలిగించాలి. అప్పుడు అలా అప్లై చేసిన తర్వాత క్యాండిల్ వెలిగించి, ఆ క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు జనరల్గా మీరు ఏదైనా చూడండి, ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ జ్యోతి వెలిగించిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు? సంకల్పం చేసుకుంటారు, మనం ఈరోజు స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెద్ద పెద్దవి చేయాలనుకుని సో జ్యోతి వెలిగించే ఎక్కడైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఒక జ్యోతి వెలిగిస్తున్నాం అనమాట. సో ఐ నౌ యాక్టివేట్ మిలినియర్ గేట్. ఇప్పుడు మీరు అగ్గిపులు వెలిగిస్తున్నారు, అప్పుడు ఏమనుకుందా సార్, నేను ఇప్పుడు నా మిలినియర్ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాను అని ఆయన అనుకోవాలండి. మనసు సంకల్పం చేసుకోవాలి. ఇక్కడ మీరు వెలిగిస్తేనే మీ జీవితం యూనివర్స్ కూడా వెలిగిస్తుంది. ఇక్కడ మీరు అగ్గిపులతో వెలిగిస్తే అక్కడ యూనివర్స్ ఒలింపిక్ జ్యోతితో వెలిగిస్తుంది అండి. సో మై వెల్త్ ఫ్లోస్, నా దగ్గరికి సంపద, మళ్ళీ చెప్తాను, సంపాదన కోసం మీరు ఆలోచిస్తే ధనవంతులు ఎవరు సంపద కోసం ఆలోచించాలి. అంబానీ, అదానీ, బిల్ గేట్స్, రతన్ టాటా వీళ్ళెవ్వరూ కూడా డబ్బు కోసం ఆలోచించలేదు, సంపద కోసం ఆలోచించారు అనమాట. వెల్త్ క్రియేషన్ కోసం ఆలోచించారు. సో మీరు డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించడం కాదండి, మళ్ళీ చెప్తాను, సంపద అంటే ఏంటి, నా క్లాసెస్కి రండి, సంపద ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను అనమాట. ఈ విధంగా నేను అన్లిమిటెడ్ డబ్బుని సంపాదిస్తాను అని అనుకోండి. అండ్ మీరు ఆ టైంలో మిర్రర్లో చూసుకుంటూ నేను ఒక స్క్రిప్ట్ రాయండి, మీరు ఎలా బతకాలనుకుంటున్నారు లైఫ్లో. ఎందుకనంటే నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, చాలా అద్భుతమైన పుస్తకం కాస్ట్ మళ్ళీ చెప్తున్నానండి. జస్ట్ నేను ఈ మధ్య ఒక పుస్తకం కొన్నాను, ఆ బుక్ కాస్టే 18,000 మళ్ళీ చెప్తున్నాను. ఆ బుక్లో ఏంటి అసలు, ఆ బుక్ ఎప్పుడు వస్తుంది పడుకోలేదు అనమాట. 18,000 అనగానే ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో నాకు నచ్చిన ఒక కంటెంట్ దొరికింది. ఏంటంటే మీరు మైండ్ పవర్ని అన్లాక్ చేయాలంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ పవర్ని అన్లాక్ చేయాలంటే సో మీరు సైలెన్స్లో ఉండాలి. సో సైలెన్స్లో ఉన్నప్పుడు మీ మైండ్ మీకు స్పష్టంగా చెప్తుంది, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళు అని చెప్పేసాను అనమాట. సో మనం ఎంతసేపు అసలు సైలెన్స్లో ఉండం, అందుకే లైఫ్ వైలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మిర్రర్లో చూసుకుని స్క్రిప్ట్ రాయండి, మీరు చెప్పుకోండి. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తాం కానీ మనం చూసుకునే చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చేస్తారా? జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక 500 ఏది చేయకూడదు. మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా
మీరు ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలాసార్లు డబ్బుని చూశారు కదా, ఆ డబ్బు మీద 500 రూపాయల నోటు మీద లాంగ్వేజెస్ ఉంటాయి. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్న కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి చూడకుండా చెప్పండి. అంటే డబ్బుని రోజు చూస్తాం కానీ దాన్ని కాన్షియస్గా అబ్జర్వేషన్ చేయం. అక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తా 13 లాంగ్వేజ్లా 11 లాంగ్వేజ్ అనే ఆలోచన వస్తుంది కదా, అదే దిస్ ఈజ్ నాట్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్గా ఎప్పుడు డబ్బును మనం చూడట్లేదు అనమాట. సో అండ్ ఇంకా మీరు తీసుకుంటే స్టెప్ నెంబర్ 5, విజువలైజ్ చేయాలి. ప్రశాంతంగా కూర్చుని నా మిలియనర్ గేట్ ఓపెన్ అయింది, నా మిలియనర్ గేట్, సో మిల్లి అలాగుంది అన్నీ చూడాలి. విజువలైజేషన్ చాలామంది చేయట్లేదు. చాలామంది పని ఏంటంటే ఈ చెప్పిన టెక్నిక్లన్నీ ఫాలో అవ్వకుండా ధనవంతుడు ఎలా అవుతా ఇవన్నీ వదిలేస్తారు. సార్ ఇంకేదైనా టెక్నిక్ చెప్పండి సార్ అంటారు. ఇదే పవర్ఫుల్ టెక్నిక్స్ అండి. ఇలాంటివన్నీ కూడా విజువలైజేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. అయితే చాలామంది విజువలైజేషన్ రాదు. అలా విజువలైజేషన్ రాకపోతే నా క్లాసెస్కి వచ్చి చాలా సింపుల్గా ఈజీగా విజువలైజేషన్ ఎలా చేయాలని చెప్పేస్తాను అనమాట. సో అండ్ ఫైనల్గా మళ్ళీ చెప్తున్నానండి, స్టెప్ నెంబర్ 6, లాస్ట్ 6 ఏంటంటే, సో మీరు ఆ క్యాండిల్ వెలిగించి, అప్పుడు వెలిగించారు కదా, ఆల్రెడీ దానికి ఆయిల్ రాసాం కదా, స్క్రిప్ట్ చదువు. ఆ క్యాండిల్ వెలిగించినప్పుడే ఆ క్యాండిల్ లైట్లోనే మీరు స్క్రిప్ట్ చదవండి. స్క్రిప్ట్ చదవండి, ఎలా బతకాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. సో క్యాండిల్ ఒక 15 నుంచి 20 నిమిషాలు వెలిగించిన తర్వాత దాన్ని ఊదకూడదండి. ఊతే చాలా, అందుకే జనరల్గా బర్త్డేస్ వచ్చాయి. సింపుల్ ఏం చేయాలంటే ఒక చిన్న స్పూన్ పట్టుకొని టప్పని కొట్టేయండి, అయిపోతుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా మనము క్యాండిల్ని ఆపేయాలి. సో ఈ విధంగా మనీ రిచువల్ చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. నిజంగా అంటే వీటిలో నిగూఢ అర్థాలు ఉన్నాయి దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క యాక్టివిటీ చేస్తే మీ యూనివర్స్ చెక్ చేస్తాను పేషెన్సీ ఉందా లేదా, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? జూలైలో. ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.